అనాలిసిస్ అనేది మేము రోజు చేస్తూనే ఉంటాం. నేను ఇప్పుడు రే ఆప్టిక్స్ మీకు చెప్పాలి అంటే నేను లాస్ట్ 4-5 ఇయర్స్ పీవైక్యూస్ చూస్తాను. ఖచ్చితంగా నేను వాటి గో త్రూ అయ్యి అందుకే కదా నేను మీకు చెప్పగలుగుతాను అరే ఇది ఇయర్ లో రిపీట్ అయ్యింది అని. సో జేఈలో ఎన్టీఏ ఫాలోస్ అ పర్టిక్యులర్ ట్రెండ్ అమ్మా. ఎన్టీఏకి నీట్ లో ట్రెండ్ ఉండకపోవచ్చు, బికాస్ నీట్ అంతా కూడా వాళ్ళు సర్వనాశనం చేసి ఆటలాడుకుంటున్నారు. మనం నీట్ గురించి ఇక్కడ మాట్లాడుకోకర్లేదు. జేఈ గురించి పర్టిక్యులర్ గా మాట్లాడుకుంటే ఎన్టీఏ హ్యాస్ లెర్న్డ్ ఎ లెసన్, బట్ తన ట్రెండ్ ను వదులుకోలేదు. ఎన్టీఏకి ఒక ట్రెండ్ ఉంటుంది, వెబ్సైట్ లో కూడా ట్రెండ్ ఉండదేమో గానీ ఎన్టీఏకి జేఈలో మాత్రం ఒక సూపర్ ట్రెండ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే చాలా తక్కువ టైం ఉంది కదా, 100 days ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ఉండే స్టేట్ ఏంటంటే ఇదే కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. చాలా మంది యావరేజ్ లేదా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. మీరు చదివారు, బాగానే చదివారు, కాన్సెప్ట్ అంతా నేర్చుకున్నారు, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశారు, కానీ ఈ మూమెంట్ లో ఆలోచిస్తే ఏం గుర్తు రావట్లేదు, ఫార్ములే మర్చిపోతున్నాను, పీవైక్యూస్ చేస్తుంటే రావట్లేదు, అసలు నేను జేఈలో కొట్టగలనా లేదా అనే కన్ఫ్యూజన్, సూపర్ కన్ఫ్యూజన్ కదా. యాక్చువల్ గా సిలో బిలో ఉంటే గుడ్ తెలుసా, ఏలో మీరు ఉన్నారు అంటే మాత్రం లైట్ గా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు అని అర్థం. మీరు బీసీలో ఉన్న వాళ్ళే ఎక్కువగా వర్క్ చేయగలుగుతారు, బీసీలో ఉన్న వాళ్ళు సూపర్ అన్నమాట.